వేమన పద్యాలు సిరీస్లో 94వ పద్యం. మంటి కుండ వంటి మాయ సంసారంబు చచ్చునెన్నడైన జావదాత్మ ఘటములెన్నియైన గగనంబె ఏకమే విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. మంటి కుండ వంటి మాయ సంసారంబు చచ్చునెన్నడైన జావదాత్మ ఘటములెన్నియైన గగనంబె ఏకమే విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. మంటి కుండ వంటి, మట్టితో చేసిన కుండ వంటి, మాయ సంసారంబు, సంసారం అనేది మంటితో చేసిన కుండ వంటిది. మనకి పాతకాలంలో మట్టి కుండలు వాడేవాళ్ళు కదా, వంట పాత్రలకన్నిటికీ మట్టితో చేసిన కుండలు వాడేవాళ్ళు, లేదా లోహంతో, రాగి, ఇత్తడి ఇలాంటి లోహాలతో చేసిన కుండలు వాడేవాళ్ళు కదా. మరి మట్టి కుండలు పగిలిపోతాయి ఎప్పుడైనా సరే, లోహాలతో చేసినవి పగలవు కదా కింద పడ్డా కూడా. మట్టి కుండ ఎలాగైతే ఎక్కువ కాలం ఉండకుండా పగిలిపోతుందో, అలాగే సంసారం కూడా అలాంటి మాయ. అది ఎప్పుడూ ఉండేది కాదు, అంటే శాశ్వతంగా ఉండిపోయేది కాదు. చచ్చును ఎన్నడ అయినా, అంటే ఈ శరీరము చచ్చును, చస్తుంది, ఎన్నడు అయినా ఎప్పుడైనా సరే ఈ శరీరం అనేది చనిపోతుంది, ఎప్పుడో ఒకసారి చనిపోతుంది. చావదు ఆత్మ, కానీ ఆత్మ మాత్రం చావదు. ఈ శరీరం చస్తుంది కానీ శరీరంలో ఉన్న ఆత్మ మాత్రము చావదు. ఘటములు ఎన్ని అయినా, ఘటములు అంటే కుండలు, కుండలు ఎన్ని అయినా గగనంబే ఏకమే, ఆకాశం మాత్రం ఒక్కటే. కుండలు ఎన్ని అయినా సరే ఆకాశం ఒక్కటే. అలాగే శరీరము ఎన్ని అయినా సరే అవి పుట్టి చనిపోవాల్సిందే. ఆ శరీరంలో ఉన్న ఆత్మ మాత్రం ఎప్పటికీ చావదు, అది ఒక్కటిగా అలాగే ఉంటుంది అని. శరీరం ఎన్ని పునర్జన్మలు తీసుకొని ఎన్ని శరీరాలు మారినా సరే ఆత్మ ఒక్కటిగా అలాగే ఉంటుంది, అది నశించదు అని. భావం. ఈ సంసారం మట్టి కుండ వంటిది. ఈ సంసారంలో భ్రమించే శరీరం చస్తుంది గాని ఆత్మ చావదు. కుండలు వేరైనా అందులోని ఆకాశం ఒక్కటే.